మీరు మిమ్మల్ని మెచ్చుకున్న పాట గద్దర్ గారు మీరు పాడి ఇది నువ్వు చాలా బాగా పాడావన్న పాట అన్ని ఈ పాట అన్ని సాంగ్ ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందనే ఒక సాంగ్ పాడినా నేను. అది కూడా ఇప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు పాడిచ్చారు ఆ సాంగ్. అది కాంగ్రెస్ పార్టీ కోసం ఉంటుంది. ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో వస్తవా సెల్లెలో, ఇది ఒక సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ అన్న ఇన్ని అరే ఏంది వీడు ఇట్లా పాడుతుండే ఇంత ఫోర్స్ వాయిస్ ఉందని అన్న మన వాళ్ళతో అన్నడని తెలిసింది. ఆ సాంగ్ విన్నాడు. తర్వాత ఈ సాంగ్ పాడడం కోసం రారా అని పిలిచాడు. మీ మాట వేరుగా ఉంది, కరెక్ట్గా పాట ఎత్తుకునేసరికి అసలు గొంతు మొత్తం మారిపోతుంది. మీరు ఎక్కడ అంటే ఇమిటేట్ చేయడానికి ట్రై చేయట్లేదు, సహజంగానే అలా మీకు వస్తుంది. అంటే అట్లా అలవాటు అయిపోయింది. నేను సాంగ్ పాడాలంటేనే ఇట్లా ఇట్లా అవుతుంది వాయిస్ తప్పితే మాట వేరు. అందరు అదే అంటారు, అందరు సింగర్లు మీరు మాట్లాడితే వేరే తిరిగి ఉంటుంది, పాడితే వేరే తిరిగి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ తెలుగు ప్రజలు నేను పాడిన ప్రతి పాటని గుండెలో పెట్టుకున్నారు. నన్ను కలిసినప్పుడల్లా అంటారు, అన్న నీ గొంతులో ఎంత మహిమ ఉంటుంది అన్న అంటారు. నేను మామూలు కారు డ్రైవర్గా వచ్చిన నాకు, ఎక్కడో 10th ఫెయిల్ అయిన నాకు, చిన్న డ్రైవర్ జీవితం, చిన్న బాల్యంలో ఎన్నో కష్టాలు కన్నీళ్ళు బాధలు, చిన్నప్పుడు ఎండాకాలంలో ఒక 2 months హాలిడేస్ కూడా నేను వేస్ట్ చేసుకోకుండా చిన్న చిన్న పనులకి వెళ్ళేది ఊర్లో. నేను అక్కడ కూడా నేను ట్రాక్టర్ చిన్న చిన్న పనులకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా నేను పాటలు పాడినిపించేది. ఆ తర్వాత 8th సమ్మర్లో 2 months హాలిడేస్ వస్తే పిల్లలందరూ కేరెంతలు ఊరిలో ఎంతో హాయిగా ఉన్నా ఆ 2 months కూడా నేను ఖాళీగా ఉండొద్దు, ఏదో ఒక పని చేయాలనేటువంటి తపన. అంటే మరీ లేక కాదు, నేను డబ్బులు తెస్తేనే మా ఇంట్లో యూజ్ అవుతుందని కాదు. నేను మిడిల్ క్లాస్ రైతు కొడుకుని, మా ఫాదరు మా మదర్ చాలా బాగా చూసుకునేది, నన్ను పొమ్మని అనేవాళ్ళు కాదు. కానీ నాకు ఆ రోజు నుంచే నేను ఏదో సాధించాలన్నటువంటి తపన నిరంతరం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు వెన్నంటి ఉంటుంది ఎప్పుడు. ఆ తర్వాత నేను అక్కడ మిర్యాలగూడెం వెళ్ళడం, అక్కడ బార్లో పనిచేయడం, అది కూడా క్లీన్, ఏదో బార్ అంటేనే అది కౌంటర్ కాదు, ఆఫీస్ బాయ్ క్లీన్ లెక్క అట్లా చేయడం, ఎంతో కొంత తేవడం, అమ్మ నాన్నకి ఇవ్వడం, అప్పటి నుంచి అండగా నిలబడడం, అప్పటి నుంచి అందరితో కలిసి ఉండడం, అప్పటి నుంచి తగ్గి ఉండడం అనేది అక్కడి నుంచి వచ్చింది నాకు. మాట కంటే పాటనే ఎక్కువ కమ్యూనికేషన్ కోసం వాడేవాళ్ళేమో. అంటే అప్పుడు కూడా అవును సూపర్. అప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా పాట ద్వారానే అప్రోచ్ అయ్యేది. ఇప్పుడు మీతో ఏమన్నా పని ఉంటే నేను సింగర్ని, అక్క నేను సాంగ్ పాడతా, చిన్న పని అని నాకు అని అట్లా. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ అట్లా పడిపోవాలి. అంతే 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 అట్లే వచ్చాను నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాటనే నాకు ఆయుధం, పాటనే నాకు శ్రీరామ రక్ష. పాటే నా గుండెల్లో పాట ఉంది కాబట్టి ఈ సమాజంలో సంఘంలో మంచి గుర్తింపు గౌరవాన్ని కాపాడుకునే మాదిరి నిత్యం ఉంటున్నా నేను. సంక్రాంతి కాబట్టి, సంక్రాంతి రోజు స్టూడియోకి వచ్చారు కాబట్టి